వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. టీచర్ల ఉద్యోగాల నియామకం, కానిస్టేబుల్ నియామకం, ఈ విధంగా ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు 10 లక్షల మందికి ఈ 2 సంవత్సరాల్లో ఉద్యోగం తీసుకురావటం భారతీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకి మొత్తం 20% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావడం మనం గర్వకారణం. కష్టాల్లో ఉన్న రాష్ట్రాలకి ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి నేను హృదయపూర్వకంగా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ బిడ్డల భవిష్యత్తుకి ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతగానో అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన ఒక అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాను. చాలా చక్కగా పప్పు అన్నం చాలా బాగుంది. నేను తిన్నాను. నాకు అనిపించింది ఈ సిస్టమ్ని ఆమె రిటైర్మెంట్ అయిన తర్వాత మా ఇంటికి బతలాడి తీసుకెళ్దాం అనిపించింది. ఆ చేతి వంట అంత బాగుంది. అలాగే ప్రతిరోజు ఎగ్స్ పౌష్టికారాన్ని ప్రభుత్వం ఇచ్చేదాన్ని బిడ్డలకు అందించండి. అట్లాగే ఈ ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి వాళ్ళకి, బాలింతలుగా ఉన్నటువంటి వాళ్ళకి పౌష్టికాహారం చాలా అవసరం. మీకు ఆ విషయం బాగా తెలుసు. వాళ్ళు పౌష్టికాహారం తిన్నప్పుడే బిడ్డ తెలివితేటలతో పుడతారు, ఆరోగ్యవంతంగా పుడతారు. సకాలంలో వ్యాక్సిన్స్ వాళ్ళు వాడే సలహాలు చెప్పడం, అట్లాగే పౌష్టికాహారం బాలింతలు, ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి గర్భవతులకి మీరు మీ సొంత చెల్లెల్లాగా చూసుకొని వాళ్ళకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ మంచి ఆరోగ్యమైన బిడ్డ, ప్రతి ఇంట్లో ఆరోగ్యమైనటువంటి బిడ్డని ఈ సమాజానికి అందించే బాధ్యత మీ అందరి మీద ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతేకాదు, నిన్న ఒక సెంటర్కి వెళ్తే 10 నెలల బిడ్డ చేతిలో ఉంది, ఆ 3వ నెల ప్రెగ్నెన్సీ. అంటే తల్లికి మొదటి బిడ్డకి 2వ బిడ్డకి గ్యాప్ ఉండాలా లేదా చెప్పండి. ఉండాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే 2 బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి. నేను 5 సంవత్సరాలు మా అమ్మ నాకు పాలిచ్చింది. 5 సంవత్సరాలు పాలు తాగా. అలాగే కనీసం 2 సంవత్సరాలు సంపూర్ణంగా మొదటి బిడ్డకి పాలిస్తే ఆరోగ్యంగా ఉంటారు. బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. మొదటి బిడ్డ ఆరోగ్యం బాగుండాలి, 2వ బిడ్డ ఆరోగ్యం బాగుండాలి, తల్లి ఆరోగ్యం బాగుండాలంటే